WTC 2025-2027 సైకిల్లో భాగంగా భారత్ శ్రీలంక జట్ల మధ్య 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో తొలి పోరుకు అంత సిద్ధమైంది. ఆగస్టు 15 నుంచి 19 వరకు గాలే వేదికగా జరగనున్న తొలి టెస్ట్ మ్యాచ్ కోసం 16 మంది ఆటగాళ్లతో కూడిన శ్రీలంక జట్టును సెలెక్టర్లు ఎంపిక చేశారు. ధనంజయ డిసిల్వా కెప్టెన్ గా జట్టును నడిపించనుండగా ఆల్రౌండర్ కమింద్ మెండిస్ వైస్ కెప్టెన్ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. సొంత గడ్డపై స్పిన్ అనుకూల పరిస్థితులను ఉపయోగించుకుని భారత్ కు గట్టి పోటీనివ్వాలని శ్రీలంక ప్రణాళికలు రచిస్తుంది. ఈ క్రమంలోనే గాలే వేదికగా జరగనున్న తొలి టెస్ట్ లో టీమిండియాకు ఓ శ్రీలంక ప్లేయర్ నుంచి పెద్ద సవాల్ ఎదురు కానుంది. శ్రీలంక స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య అతి పెద్ద సవాల్ గా మారనున్నాడు. గాలేలో ప్రభాత్ జయసూర్యకు అద్భుతమైన రికార్డు ఉంది. అందుకే అతన్ని కింగ్ ఆఫ్ గాలేగా పిలుస్తారు. గాలే పరిస్థితులు అలాగే అక్కడ గాలిని ఉపయోగించుకొని బంతిని అద్భుతంగా తిప్పగల సామర్థ్యం ప్రభాత్ జయసూర్యకు ఉంది. ఖచ్చితంగా స్పిన్నర్ల నుంచే భారత బ్యాటర్లకు అతిపెద్ద సవాల్. ముఖ్యంగా జయసూర్య నుంచి ఎక్కువ ప్రమాదం పొంచి ఉంది. ప్రభాత్ జయసూర్య భారత బ్యాటర్లకు పెద్ద పరీక్షగా మారబోతున్నాడు. శ్రీలంకకు అతడే ప్రధాన ఆయుధం. గాలేలో అతడు ఎన్నో వికెట్స్ పడగొట్టాడు. అందుకే అతన్ని కింగ్ ఆఫ్ గాలేగా పిలుస్తారు. అంతేకాదు గాలే వేదికపై క్రాస్ విండ్ కూడా కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. మొత్తానికైతే శ్రీలంక స్పిన్నర్లతో టీమిండియాకు పెద్ద సవాల్ గా మారనుంది. మరోపక్క యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, దేవదత్ పడిక్కల్, జడేజా వంటి కీలక ప్లేయర్లు బ్యాటింగ్ లో ఫామ్ లో ఉండడం టీమిండియాకు కలిసి వచ్చే అంశం. అయితే స్వదేశంలో లంక స్పిన్నర్లను ఎదుర్కోవడం మాత్రం సవాలనే చెప్పాలి.